ఓకే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక గర్వకారణం. ఎందుకంటే తెలుగు గౌరవాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రజలకందరికి కూడా రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక పార్టీ కాదు, ఒక ధైర్యం, ఒక నమ్మకం. ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఆడబిడ్డకు కూడా, ప్రతి రైతుకు కూడా, ప్రతి యువతకు కూడా రానున్న రోజుల్లో మనకి మంచి జరుగుతాయని చెప్పి ఒక ఆశ. అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని ఎంత స్పీడ్గా, ఎంత డెవలప్మెంట్ చేస్తుందో అందరూ చూస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానం పెట్టేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రి పొగులు కష్టపడుతూ రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎన్నెన్నో కంపెనీస్ తీసుకొని వస్తూ యువతకు కావచ్చు, మహిళలకి రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, రైతులకి ఏమేం కావాలో వాళ్ళకి సబ్సిడీస్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సరే, రోడ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రానున్న రోజుల్లో గర్వంగా చెప్పుకుంటాం. ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ పార్టీ. ఈరోజు ఎంతోమంది ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నా, ఎన్నెన్నో అన్యాయాలు చేస్తున్నా కూడా ఎవరికి భయపడకుండా, దేనికి కూడా ఆలోచించకుండా 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూసినట్టయితే చుట్టుపక్కల సౌత్ ఇండియాలోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంత స్ట్రాంగ్గా ఉన్నది మీకు అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నట్టుగా ఏ పార్టీ కార్యకర్తలు లేరు. అట్లాంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాల యానివర్సరీ కంప్లీట్ చేసుకుంటే అంత ఈజీ విషయం కాదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మంచి జరుగుతుందని చెప్పేసి, ప్రతి కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాను.